హలో వెల్కమ్ టు టెలికాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈ రోజు మనతో ప్రముఖ సైకాలజిస్ట్ అలాగే లైఫ్ స్టైల్ డిజైనర్ పద్మా త్రివిక్రమ్ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఒక చిన్న డౌట్. యాక్చువల్గా ప్రస్తుతం ఈ జనరేషన్లో చాలా మంది వర్క్ ప్రెషర్, స్ట్రెస్కి లోనవుతున్నారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? వర్క్ ప్రెషర్ ఇప్పుడు మనం చాలా రెగ్యులర్గా వినే మాట ఇది. ఎస్. మరి అందరికీ ఉంటుందా, కొంతమందికే ఉంటుందా? ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మందిలో ఉంటుంది. అంటే మనకి స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది అంటేనండి, మన కెపాసిటీని మించి టార్గెట్స్ పెట్టుకుంటే వస్తుంది. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ప్రతి మనిషికి ఒక ఇండివిజువల్ కెపాసిటీ ఉంటుంది. అందరూ ఒకేలాగా పనిచేయలేరు. కాబట్టి ఎవరి కెపాసిటీకి తగ్గట్టుగా వాళ్ళు పనిచేయగలరు. సో మన కెపాసిటీని మించి మనం టార్గెట్స్ పెట్టుకుంటే మనకి స్ట్రెస్ వస్తుంది. అది ఆఫీస్లో అయినా సరే, ఇంట్లో అయినా సరే. అట్లాగే మనం పక్క వాళ్ళలాగా ఉండాలి అనుకోవడం వల్ల స్ట్రెస్ వస్తుంది. సో మనకి స్ట్రెస్ ఎందుకు వస్తుంది? ఈ రెండు కారణాలే మెయిన్గా. సో ఆ రెండు కారణాల్లో ఏంటి కారణం అన్నది ఎవరికి వాళ్ళు గమనించాల్సిన విషయాలు ఇవి. దీనికి మెడిసిన్ ఏమి ఉండదు స్ట్రెస్కి. ఎందుకు వస్తుంది అన్నది మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు సపోజ్ మీకు ఆఫీస్కి టైంకి వెళ్ళాలి, టైంకి వెళ్ళలేకపోతున్నాం. ట్రాఫిక్ అవ్వచ్చు, లేకపోతే క్యాబ్ రాకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అప్పుడు మీరేం చేయాలి? ఒక పావు గంట ముందు బయలుదేరాలి. అప్పుడు స్ట్రెస్ తగ్గుతుంది. పావు గంట ముందు బయలుదేరాలంటే అరగంట ముందు లేవాలి. సో ఇవన్నీ లింకింగ్ ఉంటాయి అన్నమాట బేసికల్గా. సో మనం హడావిడిగా లేచి పరిగెత్తేసి తినకుండా గబగబా పరిగెత్తడం వల్ల స్ట్రెస్ వస్తుందండి. సో టైంకి వెళ్ళాలి అన్నప్పుడు కొంచెం ప్లానింగ్ ఉండాలి. సో రాత్రి వేసుకోవాల్సిన బట్టలు రెడీ చేసుకోవడము, షూస్ రెడీ చేసుకోవడము, ఇలాంటివన్నీ ముందే మనం చేసుకుంటే ఒక 10 నిమిషాలు లేట్గా లేచినా వీ కెన్ మేనేజ్. కానీ మనం లేట్గా లేచి అప్పుడే డ్రెస్ వెతుక్కుని అప్పుడే షూ చూసుకుని అనేటప్పుడు టైం అయిపోతుంది. సో ఆఫీస్కి వెళ్ళేసరికి మనకి రిజిస్టర్ లోపలికి వెళ్ళిపోవడము, లేకపోతే ఎందుకు లేట్గా వచ్చావని అడగడము, అక్కడి నుంచి మనకి స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. సో ఇలా మనము స్ట్రెస్ దేనివల్ల వస్తుంది అన్న పాయింట్ని కనుక మనం ఫైండ్ అవుట్ చేస్తే మనం స్ట్రెస్ రాకుండా నివారించవచ్చు. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ బాస్ స్ట్రెస్ ఉంటుంది, తర్వాత కొలీగ్స్ స్ట్రెస్ ఉంటుంది. మనం చేసుకుంటూ ఉంటాం పని సీరియస్గా, ఎవరో వచ్చి డిస్టర్బ్ చేస్తారు. మనకేమో ఇది బాస్కి ఇవ్వాలి, మనమేమో కొలీగ్ కాబట్టి వాళ్ళకి చాయ్కి వెళ్దాం రా అంటారు, లేదా సిగరెట్ అను ఏదో ఉంటాయి కదా రకరకాలుగా. ఒక పక్క మనసు వెళ్ళాలి అనిపిస్తుంది, వెళ్ళకపోతే నా గురించి ఏమనుకుంటారు, వీడికి ఎప్పుడు వర్క్హాలిక్ అని అంటారేమో. ఇట్ ఈస్ కాల్డ్ పీర్ ప్రెషర్. సో ఇలాంటి ప్రెషర్స్ కూడా మనందరం చాలా ఎక్కువగా ఫేస్ చేస్తాం. మనం చెప్పుకోగలగాలి, లేదబ్బాయి నాకు చాలా అర్జెంట్ ఉంది, నువ్వు వెళ్ళు, మళ్ళీ ఇంకోసారి వెళదాము అన్న పాయింట్ని మనం కమ్యూనికేట్ చేయగలిగితే స్ట్రెస్ ఉండదు. సో కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల కూడా స్ట్రెస్ వస్తుంది. ఇంకా బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. మనం తప్పు చేసినా కరెక్ట్ చేసినా కూడా వాళ్ళే రైట్, అంతే, ఏం చేస్తాం. కాబట్టి బాస్ అంటే అలాగే ఉంటారు అన్నదాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. సో ఇలా మనం స్ట్రెస్ని, ఆఫీస్లో స్ట్రెస్ని మనం తగ్గించుకోవచ్చు. మేడం, మరి స్ట్రెస్ మరి వర్క్ విషయంలోకి వచ్చేసరికి హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అవుతారు అని చెప్పేసి వింటూనే ఉంటాం. హార్డ్ వర్క్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. మరి హార్డ్ వర్క్ అంటే ఎక్కువ చేసి ఇది స్ట్రెస్ కిందకి రాదా? ఈ హార్డ్ వర్క్కి స్ట్రెస్కి ఏంటి గ్యాప్? హార్డ్ వర్క్ అంటే ఏంటంటే తెలుగులో గాడిద చాకిరి అంటారు. అంటే ఒక గాడిద ఏం చేస్తుందంటే దానికి ఏం చేస్తున్నామో తెలియదు, చేసుకుంటూనే వెళ్తుంది, ఎంత బరువు పెట్టినా అది వెళ్తుంది, దానికి ఏం చలనం ఉండదు అనమాట. సో నాకు తెలిసి అది హార్డ్ వర్క్. స్మార్ట్ వర్క్ అని ఉంటుంది. సో స్మార్ట్ వర్క్ ఏంటంటే మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు సపోజ్ ఒక పని, ఇప్పుడు మనకి ఆఫీస్లో ఒకటే పని ఉంటుంది, అదే రిపీట్ అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు బ్యాంక్ వర్క్, బ్యాంకులో క్యాష్ డిపాజిట్ చేయడము, లేకపోతే డేటా అంతా ఎంట్రీ చేయడం, ఆల్మోస్ట్ ప్రొసీజర్ ఇస్ సేమ్. ఇప్పుడు మనకి అట్లా అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక పనిని ఫస్ట్ రోజు ఒక అరగంట చేశారు, ఒక వారం ఒక అరగంట చేశారు, అదే పనిని ఒక నెల అయ్యేసరికి 25 నిమిషాలకి చేయగలగాలి మీరు. అర్థమవుతుందా? అంటే మీకు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. సో ఫస్ట్లో కొత్తలో ఒక పని ఒక గంట పడితే అలవాటు అయిన తర్వాత అది ఒక 45 నిమిషాలకు 55 నిమిషాలకు రావాలి. రావట్లేదు అంటే యు ఆర్ డ్రాగింగ్ యువర్ వర్క్ అని అర్థం, అంటే యు ఆర్ పాసింగ్ యువర్ టైం అని అర్థం. అంటే మీరు ఎబిలిటీ పెంచుకోవట్లేదుగా, అంతే కదా. ఇప్పుడు మీరు ఆ 15 నిమిషాలని ఇంకో కొత్త వర్క్ నేర్చుకోవడానికి ఉపయోగించుకోవచ్చు, అది స్మార్ట్ వర్క్ అవుతుంది. అర్థమైందా డిఫరెన్స్ హార్డ్ వర్క్కి స్మార్ట్ వర్క్కి? మీ హార్డ్ వర్క్లో మన స్ట్రెస్ ఉండదా మేడం? స్ట్రెస్ ఎందులో ఉంటుందంటే మనకి చేసే పని మీద శ్రద్ధ లేకపోతే స్ట్రెస్ వస్తుంది. మనం పనిని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఏ పనిలోనూ స్ట్రెస్ రాదు, అసలు లేదు. పైగా పని చేస్తుంటే ఎనర్జీ పెరగాలి, దట్ షోస్ యువర్ ప్యాషన్.
ఓకే నీకు ఎప్పుడైతే పని చేస్తే అలసిపోతున్నావు అంటే నీకు ఆ పని మీద శ్రద్ధ లేదు అని అర్థం. ఓకే ఇప్పుడు మనకి ఇష్టమైన క్రికెట్ ఆడతాం, అలసిపోతామా? అలసిపోం. సినిమా చూస్తాం, అలసిపోతామా? అలసిపోం. చెయ్యం కదా. సో అవి మనకి ఇష్టమైన పనులు. ఓకే. సో కాబట్టి పనిని ప్రేమించండి, స్ట్రెస్ రాదు. జనరేషన్లో ఈ వర్క్ ప్రెషర్ అని చెప్పేసి స్ట్రెస్ అంటున్నారు. అదే. దీనికోసం ఏదో మందు తాగడం, ఈ సిగరెట్ తాగడం ఇలాంటివి కూడా అలవాటు చేసుకుంటున్నారు. సో అలాంటి వారికి మీరు మంచి సందేశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.